రాములు ఒక చిన్న గ్రామంలో చెరువు గట్టుపై నివసించేవాడు. అతని భార్య లక్ష్మి, పిల్లలిద్దరూ చిన్నగా జీవితం గడిపేవారు. రోజు సాయంత్రం రాములు తన పిల్లల్ని చెరువు దగ్గరికి తీసుకెళ్లి కథలు చెప్పేవాడు. ఒకరోజు పసిపాప పాపయ్య అబ్బాయి అడిగాడు, నాన్నా, మనకి పేదరికమే ఎందుకు? రాములు నవ్వుతూ చెప్పాడు, మనకి మనసుండాలి బంగారం లాంటి. ధనం కంటే దయ గొప్పది బాబూ. అలాగే రోజులు గడిచిపోయాయి. రాములుది చిన్న జీవితం అయినా గ్రామంలో ఎవరైనా సహాయం అడిగితే ముందుండేవాడు. అందుకే గ్రామస్థులు అతనికి స్వనమనసు రాములు అని పేరు పెట్టారు. ఒకరోజు గ్రామంలో వరదలు వచ్చాయి. రాములు తన కొడుకుల్ని, పొరుగువారిని ఆదుకుని ఒక కొండపైకి చేర్చాడు. తన ఇంటిని వదిలేశాడు, కాని గ్రామస్థుల గుండెల్లో ఉండిపోయాడు. అది చిన్న కథ. కాని మురిపాలెన్నో సారాంశం, గొప్పదనాన్ని సంపదలో కాక మనిషితనంలో వెతకాలి.